అలా ఎంతమంది జీవిస్తారో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈసారి క్రిస్మస్ కి చాలా అందంగా డెకరేట్ చేశారు మా చర్చ్. నిజంగా నేను చేసే భక్తి దేవుడికి ఇష్టమైందో కాదో నేను వెంటనే దేవుడికి ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, నా భక్తి నాకు గొప్పది కావచ్చు, అయినా ప్రభువా నీ ఎదుట నేను ఇంకా దీటుగా తగ్గించుకోవాల్సి ఉన్నది. దేవా, నా అవసరతలను తీర్చండి, నన్ను పరలోక రాజ్య వారసునిగా మీరు చేర్చుకోండి. ఆమేన్. చాలా అవసరం ఉంది డబ్బులు. అరే డబ్బులు దొరికే, నేను క్రైస్తవుడిగా దొరికిన డబ్బులు ఎవరో తెలుసుకుని ఇచ్చేయాలి. నాకు చాలా అవసరం ఉన్నా సరే నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. బాబు, ఈ డబ్బులు నీయేనా? నా అవసరాన్ని దేవుడే తీరుస్తాడు. అలా ఎవరో డబ్బులు నాకు వద్దు. నేను సమయానికి చర్చికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, ఉదయాన్నే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. లేకపోతే నేను దేవుణ్ణి తెలుసుకోలేను, దేవునికి నా జీవితాన్ని మాదిరిగా చూపలేను. దేవుడి పని అయినా దేవుడి మందిరం అయినా నాకు ఎంతో ఇష్టం. దేవుడి మందిరాన్ని శుభ్రం చూసుకోవాలి. ఇప్పుడు చాలా టైం అయింది, ఇప్పుడు మందిరంతో చూడాలి. సాపరయ్య చాలా దుమ్మెట్టేసింది, చాలా మంది చూడాలి. బాక్స్ పెట్టారా? బాక్స్ పెట్టాలి, నేనే పెట్టాలి. ఇక లేకపోతే లేకపోతే ఏ పని చేయలేదు. ఇక్కడే ఆనందం ఉంటే పర్లోకి ఇంకా ఆనందం ఉంటుంది. మా నాన్నగారు పెద్ద సేవకులు, ఆయన నా గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. మనం ప్రార్థన చేయకపోయిన పర్లా, మనకైతే పరలోకంలో పక్క బుక్లో అయితే మన పేరు రాసి ఉంటుంది. మనం ఎక్కడైతే భయపడక్కర్లేదు రాస్తుంది. హలో బాబా, పార్టీకి వెళ్దాం, వచ్చేస్తున్నాం, రెడీగా ఉన్నాను అందరూ. వస్తున్నాం. హల్లెలూయా అని పాడి స్తుతించరే రే జనులారా మనసారా. నేను పెద్ద సింగర్ అండి. అసలు నా పాటతో ఇక్కడ ప్రార్థన కాదు, దేవుడిని ఇక్కడ దింపేస్తాను నా పాటతో. ఇంకా అసలు బయట వెళ్తే జనం అన్న సెల్ఫీలు కావాలని, మీరు పెద్ద సింగర్ అయిపోయారని అని అంటున్నారు. జీవగ్రంథంలో నా పేరు అసలు ముందే రాసి ఉంటుంది. దేవుడిని ఇక్కడ పాటతో దింపేస్తాను కాబట్టి జీవగ్రంథంలో నా పేరు ఉంటుంది. అందరికి వందనాలు. నా పేరు జీవనాథ రాసంని నేను నమ్ముతున్నాను. మీరు చూశారు కదా, ఈ 3 రోజులు వంటలు చేశాను దేవుడితో. నా జీవితం ఎలా ఉందో మీరు చూశారు. మంచి రుచికరంగా మీరు వంటలు తిన్నారు. నా జీవనంలో నా పేరు కన్ఫామ్గా ఉందని అనుకుంటున్నాను. ఒకసారి ఇలా చర్చిలోకి వచ్చా, అయ్యగారు ఫోన్ చేస్తున్నారు. నేను కామ్కి వచ్చేసి చిన్న ప్రార్థన చేసుకుంటున్నా. ఎలా అంటే, దేవా నీకు వందనాలు, నేను వచ్చాను నేను వస్తున్నానని చెప్పి వెళ్ళిపోతున్నా. అయ్యగారికి ఎక్కేసి అయ్యగారు అన్నారు, బాబు ఏంటి ప్రార్థన చేసావా అన్నారు. అయ్యగారు చేశాను అయ్యగారు అన్నారు. ఏం చేసావు ప్రార్థన? ఏంటి నేను వచ్చి వెళ్ళానండి యేసు ప్రభుని. బాబు అలా కాదమ్మా, మనిషి ప్రార్థన చేస్తే గంటన్నర ప్రార్థన చేస్తే నీ పేరు జీవగ్రంథంలో రాసిపడి తప్ప, అయ్యా నేను వచ్చాను యేసు ప్రభువా నువ్వు నన్ను చూసావా అని అన్నీ వెళ్ళిపోతే యేసు ప్రభు చూడటం ఆయనకి సమయం ఇవ్వాలి. నా పేరు చర్చలో మీరు చూశారు కదా, మంచి పరిచయం చేస్తూ ఉంటాను. నా పేరు కన్ఫామ్గా జీవనంలో రాసిందని అనుకుంటున్నాను. ఈ మాటలు తీర్చింది. ఇప్పుడు వచ్చిన వారి జీవితాలని భూలోకంలో ముగించిన తర్వాత తీర్పులోకి వచ్చినప్పుడు వారి పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూద్దాం.
చూసారుగా భక్తుల యొక్క ప్రవర్తనని, వారి పేర్లు ఈ జీవ గ్రంథంలో ఉంటాయో లేదో ఇప్పుడు చూద్దాం. నా పేరు జయగ్రంథం ఉండలేదు చూడండి. మీ పేరు యెహోషువ. మీ పేరు ఈ జీవ గ్రంథంలో లేదు. ఏంటండి, మా నాన్నగారు పెద్ద పాస్టర్ గారు, ఎంతోమంది సేవలు నడిపించాం. మన పేరు రాకపోతే పక్క మన పేరు ఎందుకు ఉండదు. అసలు మళ్ళీ చూడండి జయగ్రంథం మొత్తంలో. మీ నాన్నగారు గొప్ప పాస్టర్ అయినా ఏదైనా ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి రక్షణ వాళ్ళది. మీ నాన్నగారు భక్తిపరుడే ఉండి నువ్వు నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించావు. అందువల్ల నీ పేరు ఈ జీవ గ్రంథంలో రాయబడలేదు. నీకు పరలోక ప్రవేశం లేదు. మన పర్లోకం లేదు. అయ్యగారు పేరు జీవన రసం అండి. సాల్మన్. నీ పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడలేదు. అదేంటి అయ్యగారు, నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను, అందరికీ భోజనం పెడతాను, అన్నీ చేస్తున్నాను కదా అయ్యగారు. నీ వంటలు రుచికరంగా ఉన్నాయి కానీ నీ జీవితం రుచికరంగా లేదు. దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించలేదు. అవునయ్యగారు. వంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు. దేవుని సన్నిధికి, దేవునితో గడపడానికి సమయాన్ని ఇవ్వాలి. సరే ఈసారి కాబట్టి నీకు పరలోక ప్రవేశం లేదు. అయ్యగారు నా పేరు జీవగారు ఉందండి. అగస్టిన్. నీ పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడలేదు. నా పేరు రాబడి ఏంటండి? నేను చేసిన పరిచయాలు ఎవరు చేత చెప్పండి. అవును, నువ్వు దేవుని పరిచయం బాగా చేశావు, కానీ చర్చను శుభ్రంగా చేసావు, కానీ నీ హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోలేకపోయావు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేకపోయావు. నువ్వు మనిషిగా దేవుని సన్నిధిలో ఉన్నావు, కానీ నీ హృదయంలో దేవుని పెట్టుకోలేకపోయావు. అందువల్ల నీకు కూడా పరలోక ప్రవేశం లేదు. అయ్యగారు నా పేరు జీవ గ్రంథంలో ఉందో చూడండి. నా పేరు ముందే ఉంటుందేమో. అజేష్, నువ్వు ఈ లోకంలో గొప్ప సింగర్ అవ్వచ్చు, కానీ పరలోకంలో నీకు స్థానం లేదు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడలేదు. అదేంటి అయ్యగారు, పెద్ద పెద్ద బాక్సులు, మ్యూజిక్లు, పెద్ద పెద్ద మీటింగ్లో పాడానండి నేను. ఉంటా చూడండి ఒకసారి. నువ్వు నీకు మహిమకరంగా ఉండడానికి పాటలు పాడుకున్నావు. నీ పాటల ద్వారా దేవుని మహిమపరచాల, మరియు నీ యొక్క నోటి ద్వారా దేవుని పరిచయం చేయాల. నోటి మాటల ద్వారా పాటలు పాడావు తప్ప హృదయంలో నుంచి దేవునికి సంబంధించిన మాటలు రాలేదు. కాబట్టి నీకు కూడా పరలోక ప్రవేశం లేదు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాను కానీ దేవునికి ఇష్టమైన జీవితం జీవించానో లేదు. అయ్యారు నా పేరు జీవగ్రంథం ముందు ఉందంటారా? ప్రసాద్, అవును ఈ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. అయ్యారు నిజమండి. ఇది చాలా గొప్ప సంతోషకరమైన వార్త. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అయ్యారు. అవును, అలా భూమి మీద నువ్వు చాలా ఇబ్బందులు పడుతూ దేవుడికి నమ్మకంగా జీవించావు, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించావు. కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. చాలా వందనాలు అయ్యారు. నువ్వు నిజమైన భక్తిపరుడివి. క్రైస్తవులుగా పేర్లు పెట్టుకున్నారు కానీ క్రైస్తవ్యాన్ని చూపించలేకపోయారు. నీ జీవితాన్ని మాదిరిగా చూపించి యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, భూమి మీదకి వచ్చారు, దాన్ని నీ యొక్క ప్రవర్తన బట్టి చూపించారు. అయితే నేను ప్రభువుతో నిజంగా ఆ నిత్య జీవంలో ప్రవేశిస్తానన్నమాట. యుగ యుగాలు ఆయనతో, ఆయన సన్నిధిలో నువ్వు ఆనందిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. నాకు చాలా ఆనందంగా ఉంది అయ్యారు.
అందరికి వందనాలండి. ఈ స్కిట్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, కొన్ని నవ్వొచ్చే సన్నివేశాలు ఉన్నాయి, కొన్ని హృదయానికి హత్తుకునేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. దీన్ని బట్టి మనందరం ఏం నేర్చుకోవాలి, ఇంత లాస్ట్ టైం అయిపోయినా సరే ఈ స్కిట్ వేయడానికి కారణం ఏంటి? నేను ఎన్నో సంవత్సరాల నుంచి సుమేరయ్య గారు ఉన్నప్పటి కానించి నేను ఈ సంఘానికి వస్తున్నాను. అమ్మగారితో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. ఎప్పుడు కూడా ముందే వస్తూ ఉంటాను, నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, మేము అనేకమైన పనులు చేస్తూ ఉంటాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటామేమో. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఆయన మొదటి ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా వంట పని అనేటువంటిది ఎంతో రుచికరంగా మనల్ని అందరినీ కూడా తృప్తిపరచడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. కానీ జీవ గ్రంథంలో పేరు అనేది లేదు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. రెండో ఆయన మా నాన్నగారు పాస్టర్ గారు, నాకేంట్లే మా నాన్నగారు ప్రార్థన చేస్తారు కాబట్టి మా కుటుంబం అంతా కూడా పరలోకంలో జీవ గ్రంథంలో పేర్లు ఉంటాయని చెప్పేసి పిల్లలు అనుకుంటున్నారేమో. దీన్ని బట్టి మన నాన్నగారు పాస్టర్ గారు అయినా సరే, మన తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నా సరే, ఎవరి ప్రార్థన వాళ్ళనే కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వే వెళ్తా ఉంటావు. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఎవరు ప్రార్థనే వారి జీవ గ్రంథంలో పేరు రాయడానికి ఆస్కారం ఉంది. మన తల్లిదండ్రులు పాస్టర్లు అయినా సరే, మన తల్లిదండ్రులు ప్రార్థనా పరులైనా సరే, అక్కడ జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయా లేవు అనేటువంటిది ప్రశ్నార్థకం మాట. ఇంకో ఆయన నిజంగా ఉదయాన్నే వచ్చేసి బాక్స్ అన్ని బిగించేసేసి చర్చిని శుభ్రం చేసేసి చక్కగా చేపలేసి అన్ని కూడా చేసినా సరే జీవ గ్రంథంలో పేరు లేదంటే మనం అనుకుంటా ఉంటాం, ఇంత పరిచర్య చేస్తే డెఫినెట్ గా ఉంటుంది అనుకుంటా ఉంటాం. మన పరిచర్యలో ఎక్కడో ఏదో లోపం ఉందేమో, అందుకనే జీవ గ్రంథంలో పేరు లేకపోవడం అనేటువంటి కారణం. ఇంకో ఆయన నాకేంటి నిజంగా నాకు మంచి స్వరం ఇచ్చాడు, నేను దేవుడిని స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను పాటలతో అని చెప్పేసి ధీమాగా ఉండి నా పేరు కూడా జీవ గ్రంథంలో ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని, ఏ పని చేసినా దేవునికి మహింపరచడమే, దేవుని పని చేయడమే. కానీ ఇంకో ఆయన మీరు చూశారు ఇందాక, చాలా అవసరతలో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, అవసరతలో ఉన్నాడు. కానీ ఆ అవసరత మనల్ని ఒక్కోసారి తప్పుదో కూడా పట్టిస్తూ ఉంటది. కానీ అక్కడ డబ్బులు దొరికినాయి, ఆ డబ్బులు చాలా అవసరం ఆయనకి. కానీ ప్రార్థన అనేది దేవుని ఆజ్ఞ అనేది మేరకుండా ఈ డబ్బులు ఎవరియో ఇచ్చేయాలి అనేది ఆయన్ని ఒక మంచి మార్గంలోకి నడిపించింది. దాని ద్వారా ఆయన పేరు ఎక్కడ ఉంది, జీవ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దీని ద్వారా మనం ఎలా ఉండాం, మన పరిస్థితి ఏంటి, నిజంగా మన పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయా ఉండవా, ఉండాలి అని చెప్పేసి ఈ రోజు నుంచి అయినా సరే దేవునికి ఆజ్ఞకు లోబడి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఆయన్ని అనుసరిస్తూ ఉంటే నిజంగా దేవుడు మన పేర్లు కూడా జీవ గ్రంథంలో ఉండేలాగా చేస్తూ ఉంటాడు. అందరికీ వందనాలండి. హ్యాపీ క్రిస్మస్, వెరీ క్రిస్మస్. యూత్ మంచి స్కిట్ వేశారు, గట్టిగా క్లాస్ కొట్టినాడు అందరికీ కూడా.